టీడీపీ మహానాడుకు రంగం సిద్ధమవుతుంది. 3 రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా ఈ వేడుక నిర్వహించేందుకు వేగంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావటంతో ఘనంగా కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈసారి చేసే రాజకీయ తీర్మానం కీలకంగా మారబోతుంది. కాగా ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్‌ను పిలవాలనే నిర్ణయం పార్టీ వర్గాల్లో ఆసక్తిని కూడా పెంచుతుంది. కడప జిల్లాలో మే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాలకు కూడా మహానాడు నిర్వహించాలని చెప్పేసి టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాగా పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత జరుగుతున్న ఈ మహానాడులో నందమూరి హీరోలని భాగస్వాములను కూడా చేయాలని అటు టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు, కుటుంబ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్‌ని మహానాడుకు ఆహ్వానించాలని చెప్పేసి నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నందమూరి బాలకృష్ణ గారు కూడా చొరవ తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. 2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేశారు. ప్రచారం మధ్యలో ప్రమాదం కారణంగా నిలుపుదల చేశారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలు మహానాడులోని పాల్గొన్నారు. ఇక 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ తరువాత క్రమేణా పార్టీ ఆయన కుటుంబ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఇంటర్వ్యూలో తారక్ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్‌తో సన్నిహితంగా ఉండటం వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపైన టీడీపీ అంచనాలను తగినట్లుగా తారక్ స్పందించకపోవడం పైన ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. కాగా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తరువాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారుకు జూనియర్ ఎన్టీఆర్ గారైతే అభినందనలైతే చెప్పారు. తారక్ నటించిన 'త్రిబుల్ ఆర్'కు ఆస్కార్ అవార్డ్ రావడం పైన జూనియర్ ఎన్టీఆర్‌ను అందరూ అభినందించారు. ఇప్పుడు పవన్‌తో పొత్తు ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్‌ను సైతం తమతోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. తారక్ సైతం గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసిన తర్వాత అనేక ఊహాగానాలైతే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తారక్‌ను మహానాడుకు పిలవడం ద్వారా తాము జూనియర్ ఎన్టీఆర్‌ను విస్మరించలేదనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్ రాజకీయ సమీకరణల్లో తారక్ అవసరమని టీడీపీ అంచనా వేస్తుందని తెలుస్తుంది. మరి తారక్ మహానాడుకు వస్తారా? ఇప్పుడు ఈ అంశం టీడీపీలో ఆసక్తికర చర్చగా అయితే మారుతుంది. అంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నిటికి కూడా విస్మరిస్తూ వస్తున్నారని విమర్శలు కూడా కాస్త వినిపించాయి. అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక ఈవెంట్‌కి హాజరు కావాల్సి ఉండగా కానీ తను కర్ణాటకలో టూర్‌కి వెళ్ళిపోయాడని చెప్పేసి అప్పుడు రాలేదని చెప్పేసి చాలా మంది చెప్పారు. ఆ తరువాత ఇంకొన్ని ఈవెంట్‌లకు కూడా ఆయనకు అంటే పిలిచారా? లేకుంటే పిలిచిన ఆయన వెళ్ళలేదా? అని చెప్పేసి విస్తృత స్థాయిలో సోషల్ మీడియాలో అండ్ మీడియాలో చర్చలైతే జరిగాయి. ఏదేమైనా ఆయన మాత్రం అటు రాజకీయాలకు అండ్ కుటుంబాలకు మొత్తం వ్యవహారాలకు కూడా దూరంగా ఉన్నారని మాత్రం అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఇప్పుడు ఇదే ఈవెంట్‌కి అటు బాలకృష్ణ గారు కూడా రాబోతున్నారు కాబట్టి, బాలకృష్ణ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకే వేదిక పైన కలుసుకోవడం అనేది ఇప్పుడు రాజకీయ అండ్ సినీ వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంటే బాలకృష్ణ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం పెడుతున్నారని చెప్పేసి కొన్ని రోజుల నుంచి కూడా అంటే ఎప్పటినుంచో కూడా ఒక చర్చ అయితే జరగడం మనం చూసాము. అయితే ఇప్పుడు ఒకే స్టేజ్ పైన వీళ్ళు ఉంటే ఏ విధంగా ఉండబోతుందన్న ఆసక్తి కూడా అటు అభిమానుల్లో కలుగుతుంది. మొన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఈవెంట్‌లో అంటే బాలకృష్ణ గారి పేరు తీయడం అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరు కలిసి కూడా 'నాటు నాటుకు' పాటకు డాన్స్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి తన అభిప్రాయాన్ని వెలువచ్చారు. సో, జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు పేరు తీశారు. వాళ్ళిద్దరి మధ్య లేకుంటే వాళ్ళ కుటుంబాల మధ్య ఎటువంటి దూరం లేదన్న చర్చ కూడా అప్పుడు జరిగింది. సో, ఈ రకంగా ఫ్యామిలీకి చెందిన విభేదాల గురించి ఎప్పుడూ కూడా మీడియాలో విస్తృత స్థాయిలో చర్చలైతే జరుగుతుంటాయి. అటు అభిమానుల్లో గానివ్వండి, లేకుంటే మీడియాలో గాని ఎప్పుడూ కూడా వీళ్ళకి సంబంధించిన ఆ చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. సో, ఈ నేపథ్యంలో వీటన్నిటికి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు ఈ మహానాడు వేదికగా జరిగే అవకాశం అయితే ఉంది. అంటే మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే గనక సో, ఒక
ఈ ఇన్నాళ్ళు జరుగుతున్న ఈ చర్చ లేదా వీళ్ళ మధ్యలో ఉందంటున్న ఆ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు అవుతారా? లేదా మరి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకే వేదిక మీద ఉంటే ఏ విధంగా ఉంటుంది? సో వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు కేవలం రూమర్సేనా? లేకుంటే నిజంగా ఉన్నాయా? అన్నది కొన్ని రోజుల్లో ఈ మహానాడు వేదికగా అయితే